ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సాల్వ్. ఈయన జనాలను చూస్తే ఎవడు స్కూలు ఎవడు కాలేజ్ అర్థమైతే లేదు అసలు నాకు. నువ్వే కాలేజ్? నువ్వే కాలేజ్? ఏ క్లాస్ నువ్వు? 8th క్లాస్. క్యూట్ నో. నీ పేరేంది? ఋషికేష్. ఒక ప్లేస్ ఉంటుంది తెలుసా రిషికేష్ అని? నైస్ 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 నైస్. ఇంటి వైజ్ చదువుకో పంచలేకు. హాయ్ అన్నా. ఏం సంగతి అంతా మంచిదేనా? తిన్నావా? రెడీ అయినావా? సో బేసికలీ ఏంటంటే నేను ఈరోజు మా మమ్మీ నాకు కాల్ చేసి 7:30 అని అడిగింది. ఇట్లా ఈటీవీ ఆఫీస్లో కామెడీ షో జరుగుతుంది అని చెప్పిన, షూటింగ్ జరుగుతుంది అని చెప్పిన. అంటే నువ్వు టీవీలో వస్తావా అన్నది. టీవీలో వస్తావా? ఏ టైంకి వస్తుంది అన్నది. 10:15 నుంచి 10:30 వరకు వస్తుంది. మరి ఏ టీవీలో వస్తుందంట. నేను ఆల్రెడీ చెప్పిన ఈటీవీ అని, మళ్ళీ ఏటీవీ అని. మా డాడీ ఇట్లా కాదు, మా డాడీ టైం వేస్ట్ చేయడు. ఏడికి పోతున్నావు బిడ్డ రేపు అన్నాడు. ఇట్లనే షూటింగ్కి పోతున్నా అని చెప్పిన. అవునా? జస్ట్ ఒకటే చెప్పిండు, ఏడికి పోయినా కటింగ్ చేసుకోము. ఏడికి పోయినా కటింగ్ చేసుకోవాలి. డాడీ పెళ్ళికి పోతున్నా, కటింగ్ చేసుకోము. డాడీ సెలూన్కి పోతున్నా, కటింగ్ చేసుకో. డాడీ చచ్చిపోతానా, కటింగ్ చేసుకోము. మళ్ళీ వీళ్ళకి ఏంటంటే చిన్నగా చేసుకోవాలి కటింగ్. ఒకసారి నేను చిన్నప్పుడు మంచిగా స్పైక్స్ కటింగ్ చేసుకొని ఇంటికి పోయినా. మా మమ్మీ చూసింది, కింద నుంచి మీద చూసి ఓడి వీకేంది, ముందు ఏంది వెనకాల ఏంది, జుట్టు ఏంది, పోయి చిన్నగా చేసుకొని రా పని పంపించి చిన్నగా చేసుకొని వచ్చిన. మా మమ్మీ మా డాడీ ఇంకొంచెం చిన్నగా వేయించవచ్చు. మళ్ళీ పోయినా, అన్న ఇట్లయితే నడవదు, నువ్వు గుండు అని చెప్పిన. ఇంటికి పోయినా, మా మమ్మీ మా డాడీ ఇంకొంచెం చిన్నగా. మరి అదే లాజిక్ నాకు అర్థం కాదు. ఏంటంటే బట్టతలు ఉన్న పిల్లనియరు. అన్న రిలేట్ అవుతాడు. అన్నకు హెయిర్ లేదు. అన్న నీ పేరు? నాగరాజ్. కామెడీ కింగ్. ఓకే. ఏ ఏరియాకు కింగు? మొత్తం మనదేనా? మొత్తం నైస్ నైస్ నైస్. అసలు ఈ ప్యాషన్ ఉంది చూసినావా? ఇప్పుడు ఊర్లో కటింగ్, సిటీలో కటింగ్ డిఫరెన్స్ ఏంది చెప్పాలా? సిటీలో హెయిర్ కట్ మెట్రో ప్రయాణం లాంటిది, సుఖంగా ఉంటుంది. నీకు తెలియదు, నువ్వు ట్రావెల్ చేసినట్టు. ఊర్లో హెయిర్ కట్ ఉంటుంది తెలుసా, పల్లె వెలుగు ప్రయాణం లెక్క ఉంటుంది. నేను ఫస్ట్ టైం సిటీకి వచ్చిన తర్వాత నేను సిటీలో హెయిర్ కట్ చేసుకోవడం పోయినా. ఆమె నన్ను క్వశ్చన్ అడిగింది, ఎలా చేయమంటారు సార్ అంటే. నాకు చాయిస్ కూడా ఉంటుందా అని నాకు తెలియదు. బికాజ్ ఊర్లో అట్లా ఉండదు ముచ్చట. నువ్వు ఎన్ని చెప్పినా కానీ అన్నకు వచ్చినట్టే చేస్తాడు. అన్న ఏందని ఇట్లా చేసినావు అని అంటే, నీకు ఇట్నే మంచిగా ఉంటుంది. ఒకరోజు నేను హెయిర్ కట్కి పోయినా, ఇటు మొత్తం తీసేసాడు. అన్న నీకు కొంచెం అనిపిస్తలేదు ఎక్కువ పోయినట్టు, ఒకసారి చూపి అని అన్నాడు. అటు ఇటు చూసాడు. పర్లేదు సెట్ చేద్దాం, ఇటు కూడా వీకేసేద్దాం. క్రేజీ. అట్లట్లా చేస్తావు నాకు అర్థం కాదు. అండ్ నువ్వు సిటీలో పోయిన తర్వాత, సిటీలో హెయిర్ కట్ నువ్వు 10 నిమిషాలు చేయించుకుంటావు. 10 నిమిషాలు చేయించుకున్న తర్వాత యువర్ డన్ సార్ అంటుంది అన్నమాట. అట్లట్లా నేను 300 ఇచ్చింది 10 నిమిషాల్లో కటింగ్ చేయడానికి. అదే ఊర్లో కటింగ్ చేసుకుంటున్నావు అనుకో, ఇట్స్ అ బిగ్ ప్రాసెస్, నీకు తెలిసిపోతుంది. అండ్ ఊర్లో ఎట్లుంటుంది అని అంటే, నీతో కాన్వర్జేషన్ స్ట్రైక్ చేస్తాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. మామూలుగా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను ఉన్నాం, మనం మాట్లాడుకుంటాను. ఓకే, ఎట్లుంటుంది ముచ్చట? మామూలు క్యాజువల్ క్వశ్చన్ తర్వాత పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతావు. కొన్ని రోజులు పరిచయం తర్వాత. కటింగ్ చేసిన వాళ్ళు దగ్గర అట్లా ఉండదు. వాళ్ళు రైట్ అవే పర్సనల్ క్వశ్చన్లు అడుగుతారు. నేను మొన్న రీసెంట్గా మా డాడీ ఎంచుకునే కటింగ్ షాప్ పోయినా, కూర్చున్నా, డైరెక్ట్ అన్నా జీతం ఎంత వస్తుందన్నా నీకు నెలకు? నీకు తెలుసా సెలూన్స్ని ఊర్లలో కటింగ్ షాప్ అంటారు తెలుసా? ఎందుకు తెలుసా? నువ్వు కటింగ్ చేసుకుంటుంటే ఒక్కసారైనా కట్ అవుతుంది కాబట్టి. క్రికెట్ తెలుసు కదా మీ అందరికి. క్రికెట్లో బాల్ బాయ్ ఉంటాడు కదా, తెలుసా? బాల్ బాయ్, సరే రైట్. మరి ఇంకా జోక్ ఎట్లా, బాల్ బాయ్ అంటే బౌలర్ అంటారు. ఓకే ఓకే, క్రికెట్లో బాల్ బాయ్ ఉంటాడు కదా, తెలుగులో ఏమంటారు ఆయన్ని? బంతి బాయ్. చంటబ్బాయి నువ్వు.
క్రికెట్లో బాల్ బాయ్ అని తెలుగులో ఏమంటారు తెలుసా? బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ గైస్, దట్స్ మై టైమ్. యూ గైస్ ఆర్ వండర్ఫుల్. హలో, హాయ్, ఎట్లురు? నా పేరు జాన్ పాల్. యా జాన్ పాల్. మీరంటే జాన్ పాల్ పేరు నాగానే వాడు ఇంగ్లీష్ వాడు వస్తాడు అనుకోరుగా, కానీ నాకేంటంటే నా పేరు నా ఫేస్ మ్యాచ్ అవుతుంది కదా, కరెక్ట్ కదా? యా, అట్లనే అనిపిస్తుంది. నువ్వు అందుకని సోహిట్ రే. నా పేరు నా ఫేస్ మ్యాచ్ కదా, అందరూ అంటూ ఉంటారు నీ పేరు నీ ఫేస్ ఎందుకో మ్యాచ్ అయితే లేదబ్బా అన్నా. నువ్వు మా ఇంటి దగ్గర పాన్ షాప్ ఉంటుంది, ఆ పాన్ షాప్ అన్నాడు అన్నా, నేను చూస్తుంటాను నీ పేరేమో మాత్రం ఇంగ్లీష్ మందులు ఎక్కువ ఉన్నది, పేరు చూస్తే ఇంగ్లీష్ మందులు ఎక్కువ ఉంది, కానీ నువ్వు మాత్రం ఎంజీవీఎస్ బయట సారా ప్యాకెట్లు అమ్మటం లెక్కున్నావు. నీ అన్నారే అవలేగా, నువ్వు పాన్ షాప్ ఉన్నది, నీ పేరు అబ్దుల్ కలాం, నువ్వు పాన్ అమ్ముతలేవా? కానీ కాకపోతే ఏంటంటే మా డాడీ పేరు పెట్టడానికి చాలా రీసెర్చ్ చేసిండు. రీసెర్చ్ అంటే తెలుసా, బాగా బుక్స్ చదివి మా డాడీ, ఎన్నో బుక్స్ చదివి మా డాడీ పెళ్లి కాక ముందు నుంచి నా కొడుకు పేరు పెడతా, మంచి పేరు పెట్టాలి మస్తు రీసెర్చ్ చేసి 10 బుక్స్ చదివి లాస్ట్కి న్యూస్ పేపర్లకు వెళ్ళి పేరు పెట్టిండు. విన్నారా పోప్ జాన్ పాల్ అని ఒక మనిషి? వినలే. ఒక పెద్ద మనిషి ఉంటాడు అప్పట్లో, మంచి సెలబ్రిటీ, నిజంగా బారే పీఠాధిపతి టైప్స్ అనమాట. ఆయన పేరు చూసి పెట్టి నాకు కనీసం వీడు పోపు కాకపోయినా కనీసం పాస్టర్ అని అవుతాడు అనుకోండి. నేను మాత్రం స్టాండప్ కమెడియన్ అయినా. ఇంకోటి ఏంటంటే భయ ఇంకో మన తెలుగు రాష్ట్రాల్లోనే ముద్దు పేరు అని ఒక కాన్సెప్ట్ ఉంది తెలుసా? స్కూల్లో ఒక పేరు ఉంటుంది, ఇంట్లో పెట్ నేమ్ ఉంటుంది. దాన్ని ముద్దు పేరు అంటే పెట్ నేమ్ అంటారు, లేదా ఇంకేమంటారు అంతే, రెండు నిక్ నేమ్ అంటారు. ఇది మన తెలుగు రాష్ట్రాలు, వేరే దగ్గర మాత్రం లేదు. ఇంగ్లీష్ వాడు మన స్కూల్లో ఒక పేరు ఉంటే అది ఇంట్లో కూడా అదే పేరు. వాడిని జాక్ అంటే స్కూల్లో, ఇంట్లో కూడా జాకే. ఇంట్లో జాక్ అంటే బయట స్కూల్లో వాడు స్క్రూ జాక్ కాదు. ఇప్పుడు నీకు ఇంట్లో పేరేంది సోహిత్? నీ ఇంట్లో పేరేంది? లడ్డు. చూసినా నువ్వు లడ్డు ఉన్నావా? మీ పేరేంటక్క ఇంట్లో? బిన్ను. ఎందుకంటే బిన్నులా ఉంటుంది కాబట్టి. ఏ బిన్ను? సో ఏంటంటే బయట ఒక పేరు ఉంటుంది, ఇంట్లో ఒక పేరు ఉంటుంది. నాకేమనిపిస్తుంది తెలుసా, ఇవన్నీ కాదు, తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మన పేర్లు అన్నీ మార్చి ఆధార్ కార్డులల్లో వాళ్ళు ముద్దు పేర్లకు మారిస్తే 5 పేర్లలో అయిపోతాయి. 90% పేర్లను 5 పేర్లలో అయిపోతాయి. చిన్న, కన్న, చింటూ, పింటూ, నాని ఖతం. 90% మంది మొత్తం ఇదే 5 మందిలో వస్తారు. అమ్మాయిలకు ఇది కూడా అవసరం లేదు, స్వీటీ, బుజ్జి ఖతం. నా పేరు ఎవరికైనా తెలుసా ఇక్కడ? జాన్. ఇంట్లో ముద్దు పేరు పాలు అంతే. ఇంకొంచెం చాయ్ వేస్తాను, అలా చాయ్ పద్ధతి ఏంటంటే నేను చాయ్ ఇస్తాను మేడం. మా ఇంట్లో స్టవ్ మీద చాయ్ పెట్టారు, నా నోట్లో చాయ్ పత్తి వేస్తారు. నా పేరు చిన్న, చాలా చిన్న ఉన్నా నేను. నా పేరుకి చాలా చిన్న ఉన్నా. ఏదేది ఇగో నువ్వు అప్పని చూస్తున్నావు, పంచులు వేస్తా నీకు నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తారని నువ్వు అనుకుంటున్నావు. లే బస్సు మంది రైళ్ళడా. అయితే నా పేరు చిన్న భయ. ఒకసారి మా మమ్మీ ఏంటంటే మా ఫ్రెండ్ గాని ముంగట నాకు చిన్న బయటకు పోయి పాల ప్యాకెట్ తీసుకురా అని చెప్పింది. మా ఫ్రెండ్ గాడు విన్నాడు, వాడు నాకు వచ్చి పిచ్చి లేపుతున్నాడు, ఏ యాంగిల్ చిన్న ఉన్నారా నువ్వు? అద్దంలో చూసుకుని ఎప్పుడని అన్నాడు. చూసుకున్నా అని చెప్పబోట్ల వాడు పట్టావు నన్ను వాడిని అద్దంలో అంటాడు. ఆలోచించి పెట్టాలి ఆ పేరు. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు సంతోష్ అని, వాడు ఎప్పుడు ఏడుపు ముఖం వేసుకోడు. అమ్మా నాది ఏం లేవురా భయ్, ఏడుపు ముఖం వేసుకొని ఉంటాడు. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు ప్రశాంత్ అని, వాడు ప్రశాంతంగానే ఉంటాడు. వాని వల్ల మన ఇంట్లో వాళ్ళు ప్రశాంతత కోల్పోయారు. వాడు సగం సంవత్సరంలో 6 నెలలు హాస్పిటల్లో ఉంటాడు, 6 నెలలు రోడ్ల మీద ఉంటాయి, స్టంట్లు వేస్తూ ఉంటాయి. కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక యాక్ట్రెస్ పేరు, తన మెయిన్ నేమ్, తన ముద్దు పేరు రెండు ఒకటే తెలుసు ఎవరన్నా? అనుష్క. యా రైట్ ఆన్సర్, అనుష్క. ఎస్ అనుష్క గారు నిజంగా ఒరిజినల్ ముద్దు పేరు, ఒరిజినల్ పేరు రెండు ఒకటి. ఏం తెలుసా? స్వీటీ శెట్టి. నీ పేరేంది? హరీష్. ఇంట్లో ఏం పేరు? ఇంట్లో చిన్న. చెప్పలే నువ్వు చిన్న ఉన్నావు రాబోయ్, మంచి అత్త ఎట్టు చూసినా చిన్న. నా కాలేజ్ బ్యాగ్లు వేసుకోవచ్చు, నేను మడత పెట్టినావు అనుకో, నా కాలేజ్ బ్యాగ్లు వేసుకొని పోవచ్చు నువ్వు. కానీ ఇంకోటి ఏంటంటే మన పేర్లు కనుక, ఇప్పుడు మీ పేరు ఏమన్నారు మేడం? అక్షయ. మంచి నైస్ పాష్ ఉంది, ఆల్రెడీ పాష్ ఉంది, దీన్ని ఇంకా పాష్ చేయలేము. ఇప్పుడు సో అవుతున్నది. అసలు నాకు నీ పేరు మీద డిసెక్షన్ చేయాలందబ్బా. నీ పేరు మీద నువ్వేం చేస్తావు పెద్దగా, వీడు ఏమవుతాడో తెలియదు కాబట్టి ముందే సో అవుతాడు, ఏమవుతాడో తెలియదు, ఆ పేరు అర్థం కూడా తెలియదు. ఓకే కానీ కొన్ని పేర్లు ఉంటాయి, ఆ పేర్లు వింటేనే కొంచెం చిదర అవుతుంది. పెంటమ్మా, యాదమ్మా. కానీ అదే పేర్లు ఇంగ్లీష్ వాడు వాళ్ళకి పాష్ అయిపోతుంది తెలుసా? పెంచమ్మా, యాజమ్మా.
సో హీట్ అందుకనే మా డాడీ ముందే నా పేరు ఇంగ్లీష్ పేరు పెట్టుబడి పాష్ పేరు అప్పుడే జాన్ పాల్ థ్యాంక్ యూ గైస్ దట్ వాజ్ మై టైం